తండ్రి దయ కలిగిన మా దేవ, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. ప్రభా, ఇప్పటి వరకు ప్రభా సేవకులు మీరు నిలబెట్టి మాట్లాడే విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరికొన్ని విషయాలు ప్రభా కానీ నా ద్వారా తండ్రి మీరు మాట్లాడండి. నిలబడి నేను మాట్లాడటం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. మీరే ప్రభా తండ్రి సూటిగా స్పష్టంగా మాట్లాడండి. అది మా అందరికీ హృదయాలకు అవసరమైన ప్రతి మాటను మీరు తెలియచేయండి. గొప్ప వాదార్పును నెమ్మదిని మాకు దయచేయమని, భద్రపరచమని, మీ మాటల ద్వారా తండ్రి మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరటి వేడుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఫ్యాన్ కొంచెం కరెంట్ లేదు కదా, సౌండ్ జాగ్రత్తగా వాక్యం మీద దృష్టి పెడదాం. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుంది అందరికీ, నా మాట వినిపిస్తుంది. మనం గత కొద్ది నెలలుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. ఈ వారం అది కొంచెం ఆపి గతించిన వారం దావీదు గారి కోసం తెలుసుకున్నాం. మరలా వచ్చే వారం దావీదు గారి కోసం అనేక విషయాలు నేర్చుకున్నాం. ఈ వారం మాత్రం కొన్ని విలువైన విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త జాగ్రత్తగా విందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, అందరూ ఓపెన్ చేయండి. చదువు. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జనసమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్రం తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకరు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద మీ చేతులుంచవలనని ఆయన మిగులు బతిమాలు కొనగా. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఉందని చూడండి మాటలు. ఇక్కడ యాయీర్ అనే ఒక అధికారి కనిపిస్తున్నాడు. ఆయన ఏం చేశాడట చెప్పాలి. ఏం చేశాడు? యాయీర్ అనే అధికారి మనం చదువుకున్నాం కదా. చదువుకున్న మాటల్లో ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు బోధ చేస్తుండగా యాయీర్ అనే ఒక సమాజ మందిరపు అధికారి వచ్చి యేసుక్రీస్తు వారి పాదాల మీద పడ్డాడు. యేసుక్రీస్తు వారి పాదాల మీద పడ్డాడు. అందరు మాట్లాడారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పాదాల మీద పడ్డాయన చిన్న వ్యక్తి ఏం కాదు, సమాజ మందిరపు అధికారి. ఈయన సమాజ మందిరపు యూదుల సమాజ మందిరపు అధికారి. అంటే ఈయన బాధ్యత ఏంటంటే ఆ యూదుల సమాజ మందిరంలో ప్రార్థనలు సక్రమంగా జరిగేలా చూసుకోవాలి, ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఏం చేయాలి? ప్రార్థనలు సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూసుకోవాలి. ధర్మశాస్త్రం అంటే బైబిల్ చదివి వాళ్ళకి వినిపించాలి. ఇంకా అక్కడ విధి విధానాలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటో చూసుకునే బాధ్యత ఎవరిది? యాయీర్ అనే అధికారి. గలిలయ ప్రాంతానికి సమాజ మందిరానికి అధికారి యాయీర్. ఈయన ఎవరి పాదాల మీద పడుతున్నాడు అటు వచ్చి? ఇది మనకి చదువుకుంటూ వెళ్ళిపోతే మామూలుగా అనిపించవచ్చు, కానీ యూదుల సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు వారి పాదాల మీద పట్టడం అనేది ఆ రోజుల్లో చాలా పెద్ద విషయం. అర్థమైంది నా మాటలు? యూదుల సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు వారి పాదాల మీద పట్టడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకు పెద్ద విషయం అంటే, యూదులకి ఎవరంటే పడదు? యేసుక్రీస్తు వారంటే పడదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారంటే యూదులకు పడదు. యేసుక్రీస్తు వారి పేరు చెప్తేనే పళ్ళు పట్ట 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 కొరికేస్తారు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో ఈ యాయీర్ వచ్చి ఏం చేశాడట చెప్పాలి? యేసుక్రీస్తు వారి పాదాల మీద పడ్డాడట. యేసుక్రీస్తు వారి పాదాల మీద పడి ఏం చెప్తున్నాడంటే, అక్కడ చూడండి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవలనని ఆయన మిగుల బతిమాలుకొను. ఆయన మొట్టమొదటి చేసింది ఏంటంటే పాదాల మీద పడ్డాడు. నా చిన్న కుమార్తె చచ్చిపోయేలా ఉంది, ఆరోగ్యం బాగోలేదు, నా చిన్న కుమార్తె చావనై ఉంది కాబట్టి నువ్వు మా ఇంటికి రావాలి. ఎక్కడికి రావాలట? ఈయన పాదాల మీద పడ్డాడు, అదే పెద్ద రిస్క్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మా ఇంటికి రమ్మని బతిమాలుతున్నాడు. అంటే తనకు ఉద్యోగానికి ఏముంది? ఒక ప్రమాదం ఉంది, ఆయన్ని చంపేసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అంటే వీళ్ళకి నచ్చదు. ఎప్పుడెప్పుడు యేసుక్రీస్తు వారిని చంపేద్దామని ప్లాన్లు చేస్తున్నారు వీళ్ళు.
ఈ యాయీర్ అనే అధికారి యేసుక్రీస్తు వారి పాదాల మీద పట్టడం, నా చిన్న కుమార్తె చావనై ఉంది, నువ్వేం చేయాల, మా ఇంటికి రావాలి, మా ఇంటికి వచ్చి నా కుమార్తెని బతికించాలని బతిమాలుతున్నాడు. అర్థమవుతుందా? బతిమాలుకుంటున్నాడు. ఇప్పుడు గమనించండి, ఆయనలో ఏం లేదంటే రేపటి దినాన్న నా ఉద్యోగం ఏమైపోతుంది, లేకపోతే రేపటి దినాన్న మా పరిస్థితులు ఏమైపోతాయి, ఇవన్నీ ఏం ఆలోచించలేదు. కానీ ఆయన ఒక్కటి మాత్రం నమ్మాడు, యేసుక్రీస్తు వారు నా కుమార్తె మీద చేతులు ఉంచితే ఏమవుతుంది చెప్పాలి. అందరూ చెప్పండి. నా కుమార్తె బతకాలంటే యేసుక్రీస్తు వారి చేతులు ఉంచాలి. చూడండి, యూదులందరికీనేమో యేసుక్రీస్తు వారు అంటే విశ్వాసం లేదు, యేసుక్రీస్తు వారు అంటే నమ్మకం లేదు. ఆ యూదుల సమాజ మందిరపు అధికారికి మాత్రం ఎవరంటే విశ్వాసం ఉంది, యేసుక్రీస్తు వారు అంటే విశ్వాసం ఉంది. తన కుమార్తెను బతికించమని యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం జరిగింది. వచ్చి బతిమాలుకున్నాడట. ఇలా బతిమాలుకున్న తర్వాత యాయీరు కూడా యేసుక్రీస్తు వారు బయలుదేరారు. ఆయన పేరు చెప్తారు ఒకసారి అందరూ. ఆయన ఏం చేస్తుండేవాడు, యూదుల సమాజ మందిరపు అధికారి. ఈయన ఒక రోజు ఎక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు, తన కుమార్తె చావనై ఉంది, చచ్చిపోయేలాగా ఉందని యేసుక్రీస్తు వారిని బతిమాలుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు. యేసుక్రీస్తు వారు బయలుదేరారు. ఈ బయలుదేరి వెళ్తున్న క్రమంలో మనం ఎక్కువగా ప్రస్తావించి మాట్లాడుకునే మాటల్లో రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 ఏళ్ళ నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ కోసం మనం మాట్లాడుకుంటాం కదా. ఈయన వెళ్తూ ఉండగా ఆ స్త్రీ ఆ జనసమూహంలో వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందట. ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేయట్లేదు, జాగ్రత్తగా. వస్త్రపు చెంగును ముట్టుకుంటే ఆవిడకి ఏం కలిగింది, స్వస్థత కలిగింది. స్వస్థత కలిగిన తర్వాత యేసుక్రీస్తు వారు నా వస్త్రపు చెంగును ముట్టుకున్నది ఎవరు అని అడిగిన తర్వాత ఆవిడ ఏం చేసింది, భయపడి అందరికీ చెప్పింది. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు అడిగారంటే అందరిలో చెప్పాలని. ఏం చేయాలి, అందరిలో చెప్పాలని అడిగారు. జాగ్రత్తగా అందరిలో అడగాలని చెప్పారు. ఆ సందర్భం అయిపోయింది. అలా జనసమూహాన్ని దాటుకుని వెళ్తున్న తర్వాత జరుగుతున్న విషయం చూడండి. 35వ వచనం చదువుతాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని అనేది ఏమన్నారట. ఇప్పుడు కంగారుగా తీసుకుని వస్తుంటే చాలా మంది ప్రజలు అడ్డుకున్నారు. యేసుక్రీస్తు వారి చుట్టూ జనం మూగేశారు. ఇప్పుడు చుట్టూ జనం ఉంటే యేసుక్రీస్తు వారిని నడవడానికి, ఫాస్ట్గా వెళ్ళడానికి కుదరదు. అక్కడేమో చనిపోయే పరిస్థితుల్లో ఉంది. యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందని ఈయన నమ్ముతున్నాడు. ఈయన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఎలాంటి పరిస్థితి అయినా వాళ్ళంతా నమ్మకపోయినా ఈయనకు మాత్రం నమ్మకం ఉంది. ఈయన నమ్మకాన్ని బలపరిచే కార్యక్రమం ఒకటి మధ్యలో జరిగింది. ఏంటది, వస్త్రం ముట్టుకుంటే ఆవిడ రోగం తగ్గిపోయింది. సాక్ష్యం కూడా చెప్పించాడు ఆయన. అర్థమవుతుందా, సాక్ష్యం కూడా చెప్పించాడు. ఇప్పుడు సైలెంట్గా విడిచిపెట్టి వెళ్ళిపోమనలేదు. ఇప్పుడు తగ్గిపోయిన తర్వాత ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి తగ్గిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోనివ్వలేదు. ఎందుకు వెళ్ళిపోనివ్వలేదు అంటే ఇక్కడ యాయీరు విశ్వాసం ఏమవ్వాలి, ఇంకా బలపడాలి. ఎందుకంటే ఆయన విశ్వాసాన్ని బలహీనపరిచే కొంతమంది ఉన్నారు. ఆ విశ్వాసాన్ని బలహీనపరిచే వారు ఉన్నారు కనుక విశ్వాసం బలపడాలంటే ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. నాకు స్వస్థత కలిగింది ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్న తర్వాత అని చెప్పింది. ఆయన విశ్వాసం కొంచెం బలపడ్డది. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని బలహీనపరిచే కొంతమంది వచ్చారట. వచ్చి ఏం చేస్తున్నారు చెప్పాలి, ఏం చెప్తున్నారు, ఏ వార్త తీసుకొచ్చారు, నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టకు అని చెప్తున్నారట. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో చూద్దాం. చూడండి, యేసు వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఏంటంటే భయపడకు, ఎవరి మాటలు లక్ష్య పెట్టకు, వారి మాటలు లక్ష్య పెట్టకు. నీకు ఇప్పుడే సాక్ష్యం చెప్పించాను. ఎప్పటి నుంచో బాధపడుతుంది ఆవిడ. ఎంతో మంది వైద్యుల చేత తిరిగి ఎన్నో ఇబ్బందులు పడ్డది. అలాంటి బలమైన సాక్ష్యాన్ని విన్నాం. ఆ బలమైన సాక్ష్యం ఎందుకు చెప్పించామంటే బలహీన పరిచయం వారు వెంటనే వచ్చేస్తారు కాబట్టి వాళ్ళ మాటలు ఏం చేయొద్దు, లక్ష్య పెట్టొద్దు. ఇప్పుడు ఏదైనా కార్యం జరగాలి, మనకి
యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మనం ఏదైనా కార్యం పొందుకోవాలని ఎదురు చూస్తున్నాం. ఈ కార్యం పొందుకోవాలని ఎదురు చూస్తున్నప్పుడు మనల్ని బలహీనపరిచేవారు కొంతమంది ఉంటారు. అవ్వదు, ఇంక విడిచిపెట్టు, ఆయన్ని ఇబ్బంది పెట్టకు, ఆయన్ని అడగక్కర్లేదు, ఇంక పదే 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 ప్రార్థన చేసినా ఏ ఉపయోగం లేదు, ఇంకా దేవుడిని ఏమి ఇబ్బంది పెట్టకు, గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఏమవుద్దట? గాల్లో దీపాన్ని వెలిగించలేడు దేవుడు. ఎరుకో వాళ్ళే బద్దలైపోయినాయి కదా, సముద్రాలు 2 పాయలు అయిపోయినాయి కదా, గాల్లో దీపం ఉండదా? బలహీనపరిచే మాటలు ఇవి. గాల్లో దీపం పెట్టి అంటే ఇది జరగదు, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఇది జరగదు, దేవుడా దేవుడా అంటే నువ్వు ఎందుకుంటున్నావు అని. గాల్లో దీపం అంటే దీపం కాదు, ఇది జరగని కార్యం, ఇది అవ్వని కార్యం, అవ్వలేనిది నువ్వు ఎందుకు బతిమాలుతున్నావు, అవ్వలేని కార్యం నువ్వు పదే పదే ఎందుకు దేవుడిని అడుగుతున్నావు, ఎంత అడిగినా ఇది జరగదు అని చెప్పే మాటలు అన్నమాట. అలాంటి వారు ఉంటారు. ఈయన విశ్వాసం కలిగి ఫాస్ట్గా తీసుకుని వస్తుంటే ఇంక ఇబ్బంది పెట్టదు, ఇంక అడక్కు. ఆయన అప్పటికే చనిపోయిన వాళ్ళు చాలామందిని లేపాడు. ఆయన అనేక స్వస్థతలు చేశారు. చనిపోయిన ఈ వ్యక్తిని కూడా ఒకవేళ చచ్చిపోతా పాప లేపగలరు అని విశ్వాసం వీళ్ళకి లేదు. విశ్వాసాన్ని బలపరిచాడు ముందే ఎవరికి? యాయీరుకి ఆ నమ్మకం ఉంది. యాయీరుకి విశ్వాసాన్ని బలపరిచే మాటలు ప్రభు చెప్తున్నాడు. ఏమనంటే వాళ్ళ మాటలు ఏం చేయొద్దు చెప్పాలి. మీరు మాట్లాడితే చక్కగా వాక్యం అర్థమవుతుంది. మీరు మాట్లాడలేదనుకోండి, మీరు మేఘాల మీదకి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? మాట్లాడండి జాగ్రత్తగా. వాళ్ళ మాటలు వినొద్దు. మన జీవితాల్లో కూడా ఒకసారి అందరు జాగ్రత్తగా, మన జీవితాల్లో కూడా మనము దేవుణ్ణి అడుగుతున్న సందర్భంలో మనల్ని బలహీనపరిచేవారు కొంతమంది ఉంటారు. ఈ బలహీనపరిచేవారిని మనం ఏం చేయకూడదు? దేవుణ్ణి ఎంత అడిగినా ఈ కార్యం జరగదు అని అంటే వారి మాటలు ఏం చేయకూడదు? జరుగుద్ది. దేవునికి అసాధ్యమైంది, విశ్వాసికి అసాధ్యమైంది ఏది లేదు. ఖచ్చితంగా ప్రతి కార్యం జరుగుతుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన అడగాలి. యాయీరు ఏం చేశాడంటే అంతమంది ప్రజలు చుట్టూ మూగేసిన గబగబ తీసుకొచ్చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఫాస్ట్గా తీసుకొచ్చేస్తున్నాడు. ఎందుకు? కూతురు కోసం. కార్యం జరుగుతుందని నమ్ముతున్నాడు. ఆయన రావాలి, వచ్చి చేతులు ఉంచితే ఖచ్చితంగా కార్యం జరుగుతుందని నమ్ముతున్నాడు. బలహీనపరిచేవారు వచ్చేసారు. మన విశ్వాసాలని బలహీనపరిచేవారు ఉంటారు. మన భక్తిలో ఎదుగుతున్నప్పుడు వెనక్కి లాగేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే వారి మాటలు ఏం చేయకూడదు? చెప్పాలి, లక్ష్య పెట్టకూడదు. వారి మాటలు వినడం వల్ల ఏంటంటే మన విశ్వాసంలో డౌన్ అయిపోతాం, మన విశ్వాసంలో డల్ అయిపోతాం, మన విశ్వాసంలో ఎదగలేం. కాబట్టి వారి మాటలు ఏం చేయొద్దు? చెప్పాలి, వారి మాటలు లక్ష్య పెట్టొద్దు అని చెప్పారట. ఇప్పుడు వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, కంగారుగా వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత మాటలు చూద్దాం. చూడండి 37వ వచనం. పేతురు యాకోబు సహోదరుడైన యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. జాగ్రత్తగా వచ్చేసరికి అందరూ ఏం చేస్తున్నారట? గొల్లు పెట్టి ఏడుస్తున్నారట. యూదులకుండా ఒక కల్చర్ ఏంటంటే వాళ్ళు నార్మల్గా ఏడరట. ఏడ్చేటప్పుడు ఏదైనా బాధ కలిగినప్పుడు నార్మల్గా ఏడరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి బాగా బాధ కలిగింది అనుకోండి, వస్త్రాలు చింపుకొని ఏడవటం అనేది వాళ్ళకు ఒక అలవాటు. వస్త్రాలు చింపుకొని ఏడుస్తారు. వాళ్ళ నిలువు టంగి ఉంటుంది కదా, ఆ నిలువు టంగిని చింపుకొని ఏడుస్తారు. ఇంకా వాళ్ళు ఏడ్చేటప్పుడు ఏంటంటే పక్కనే ఒక మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు, సంగీతం వాయిస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా వాయిస్తుంటే ఆ సంగీతానికి ఇంకా ఫీల్ అయిపోయి ఇంకా ఎక్కి ఏడ్ చేస్తారు మనం. అర్థమవుతుందా? ఇలాంటి ఒక గొల్లు జరుగుతుంది, అక్కడ ఏడుపు జరుగుతుంది. జాగ్రత్తగా ఉందా? ఒక ఏడుపు జరుగుతుంది, అక్కడ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అలా ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారు అన్నారట, ఏమని? ఆ పాప చచ్చిపోలేదు, మీరు ఏమి ఏడక్కర్లేదు. ఏం చేస్తుంది ఆ పాప? నిద్రపోతుంది. ఆ పాప నిజంగానే చచ్చిపోయింది. ఆ పాప నిజంగానే చనిపోయింది. చనిపోయిన పాపని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఫోన్లో సైలెంట్
చనిపోయిన పాపని ఆయన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఏమంటున్నారు చెప్పాలి. ఏమైంది? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఆ పాప నిద్రపోయింది, మీరు కూడా ఏం చేస్తున్నారు? పడుకోక. ఆ పాప మళ్ళీ తిరిగి లేచింది, మనం కూడా అలాగే తిరిగి లేవాలి. జాగ్రత్త. ఆ పాప నిద్రపోతున్నాడు. నిజానికి ఆవిడ చచ్చిపోయింది, ఆ పాప చచ్చిపోయింది. ఆ పాపకి 12 సంవత్సరాలు అండి. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఇప్పుడు 12 సంవత్సరాల ఒక పాప, ఆ పాప మీద తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటాడు, అవునా? ఇప్పుడు బాగా చిన్న పాప కాదు, బాగా పుట్టిన వెంటనే చచ్చిపోలేదు. 12 సంవత్సరాల అనుబంధం ఉంది వీళ్ళకి, 12 సంవత్సరాల బాండింగ్ ఉంది. మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఉదయాన్నే నేను ఒక విషయం గమనించాను, ఆ విషయం మీకు చెప్తాను. మాకు మా ఇంటి దగ్గర మా కోడి పెట్టకి 3 కోడి పిల్లలు పుట్టాయి. ఉదయాన్నే నేను గమనించింది, 3 కోడి పిల్లలు పుట్టాయి. మా చింతలు ఇడ్లీ తినట్లేదని మా వదిన ఆ ఇడ్లీ దానికి వేసింది. ఆ తల్లి ఏం చేస్తుందంటే కొరుకుతుంది, అది తింటుంది. తిని జస్ట్ తన నోటిని ఇలా ఇలా ఆడించి జాగ్రత్త ఉంది. ఆ ఇడ్లీ తీసుకుంటుంది. ఆ ఇడ్లీ తీసుకుని జాగ్రత్తగా గమనించాం నేను, మా అన్నయ్య, మా వదిన. ఆ ఇడ్లీ తీసుకుంటుంది, జస్ట్ ఎలా తినాలో నేర్పిస్తుంది. అంటే తినట్లేదు. తింటే మరలా పిల్లలకు ఉండదని జస్ట్ అలా కొరుకుతుంది, ఇలా ఇలా ఆడిస్తుంది, కింద వదిలేస్తుంది. తన ముట్టు ఉంటుంది కదా, ఆ మూతిని కింద ఇలా దులుపుకుంటుంది. సేమ్ తన తల్లి ఏదైతే చేసిందో, జాగ్రత్తగా విందామా, తన తల్లి ఏదైతే చేసిందో అదే పని సేమ్ ఆ పిల్ల కూడా రిపీట్ చేస్తుంది. జాగ్రత్త. సరే జాగ్రత్త. ఉదయాన్నే అదే చూశాను నేను. తన తల్లి ఏదైతే తన తల్లి ట్రైనింగ్ ఇస్తుంది. దేనికోసం? ఎలా తినాలి, తిన్న తర్వాత ఎలా మూతి ఎలా తుడుచుకోవాలి అవి నేర్పిస్తుంది. తల్లి చేయడం, తల్లిని చూసి పిల్ల చేస్తుంది. ఆ వీడియో చేస్తే బాగుండు. తల్లి చేస్తుంది, తర్వాత పిల్ల తింటుంది, నేర్పిస్తుంది ఎలా తినాలి. జస్ట్ అలాగని కింద విడిచిపెట్టేస్తుంది, తినట్లేదు. ఇలా తినాలని. ఇప్పుడు గమనించండి, ఒక కోడికే తన పిల్లలంటే అంత బాండింగ్ ఉండి అంత ప్రతి విషయాన్ని అలా నేర్పించుకుంటూ వస్తే యాయిరికి తన కుమార్తెకి ఎంత బాండింగ్ ఉంటుంది, అవునా? 12 సంవత్సరాల బంధం కదా. తనకి తినడం నేర్పించుంటాడు, నడవడం నేర్పించుంటాడు, మాట్లాడటం నేర్పించుంటాడు. తనకి ఎన్నో ప్రేమ అనురాగాలు 12 సంవత్సరాల బంధం ఉంది. వీళ్ళు వచ్చి మధ్యలో అంటున్నారట ఏమని, చచ్చిపోయింది, ఇంకా ప్రయత్నాలన్నీ ఆపే, ఇంకా మాట్లాడొద్దు, ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు అంటున్నారట. ఇంకా ఏం చేస్తున్నారంటే వీళ్ళు గొల్లు పెట్టి ఏడ్చేస్తున్నారట, సంగీతాలు కూడా వాయిస్తున్నారట. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు వారు అలా చచ్చిపోయిన ఆ పాప దగ్గరకు వచ్చి, పాప ఏం చేస్తుంది అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ పాప నిజంగానే చచ్చిపోయింది. యేసుక్రీస్తు వారికి మరణం మీద ఉన్న అధికారాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం. ఆ పాప నిజంగానే చచ్చిపోయి ఉండొచ్చు కాక, ఆ పాపని జస్ట్ నిద్రపోయి తిరిగి లేస్తే ఎలా ఉంటుందో అలా లేపబోతున్నాను. మరణం మీద నాకు అధికారం ఉంది, మరణించిన వారిని సైతం నేను లేపగలను అని చెప్తున్నారు. అలా చెప్తే ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. అందుకు వారు ఆయనను అపహసించిరి. ఏం చేశారట? ఎవరిని? ఎటకారాలు ఆడుతున్నారట, పగపగ నవ్వుతున్నారట. ఆ పాప ఏం చేస్తుంది? పడుకుంటుంది, నిద్రపోయింది, చచ్చిపోలేదు అని అంటే యేసుక్రీస్తు వారినే వెటకారాలు ఆడుతున్నారట. యాయిరుకు ఉన్న విశ్వాసం ఎవరికి లేదు. విశ్వాసం యాయిరు మాట్లాడలే, యాయిరు పక్కనే ఉన్నాడు, యాయిరు మాట్లాడలేదు. ఈ పక్కన ఉన్న యేసుక్రీస్తు వారి శిష్యులు మాట్లాడట్లేదు, నిద్రపోయిందంటే. ఎవరు మాట్లాడుతున్నారు? ఆ గొల్లు పెట్టి ఏడ్చేవారు ఉన్నారు కదా, ఆ గొల్లు పెట్టి ఏడ్చేవారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారిని అపహసిస్తున్నారు. మన చుట్టూ కూడా కొంతమంది ఉంటారండి యేసుక్రీస్తు వారిని అపహసించేవారు, యేసుక్రీస్తు వారి కార్యాలని వెటకారాలు ఆడేవారు. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే అర్జెంటుగా బయటికి పంపించేయాలి. వాళ్ళు బయటికి పంపించేసిన తర్వాత యేసుక్రీస్తు వారు కార్యం చేశారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి కార్యాలను నమ్మలేని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, ఆయన కార్యాలని వెటకారం చేసేవాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు మన పక్కన కూడా ఉంటారు.
మన పక్కన కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. మనం నమ్ముతాం యేసుక్రీస్తు వారు కార్యం చేస్తారని నమ్ముతాం, లేకపోతే యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించారని నమ్ముతాం, మన కోసం సిలువలో ప్రాణం పెట్టారని మనం నమ్ముతాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు? అపహాసిస్తారు. ఈ కార్యం దేవుడు చేశాడు. ఇప్పుడు సాధారణంగా యూట్యూబ్లో కొన్ని సాక్ష్యాలు వినిపిస్తున్నాయి, మీరు వింటున్నారో లేదు. వాళ్ళు రకరకాల సాక్ష్యాలు చెప్తున్నారు. అవి నిజానికి వాటిని వెటకారం చేయాల్సినంత పని ఏం లేదు, కానీ వాళ్ళకి జరిగింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. కొన్ని అందులో అబద్ధాలు ఉన్నాయి, కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే అవి యూట్యూబ్లో పెట్టడం వల్ల కొంతమంది అపహాసిస్తున్నారు. ఆ విషయం మంచిది కాదు. అది సంఘంలో మాట్లాడుకోవాల్సిన విషయం. సంఘంలో ఉన్నవాళ్ళు బలపడితే సరిపోతుంది తప్ప అది యూట్యూబ్లో పెట్టి అందరినీ అపహసించే కార్యక్రమం చేయకూడదు. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఒకరికి నెట్ ఆగట్లేదు, అది నెట్ రావట్లేదు. అది నెట్ రాకపోతే ఆవిడ ప్రార్థన చేసింది. నెట్ రాకపోతే ఏం చేయాలి? నెట్ బ్యాలెన్స్ వేయించుకోవాలి, అంతేనా? నెట్ రాకపోతే ఆవిడ ప్రార్థన చేసిందట. నెట్ రాకపోతే ప్రార్థన చేస్తే దేవుడు అన్లిమిటెడ్ ఇచ్చేసాడంట. ఇంకా ఆవిడ ఫోన్ తెగవాడేసుకుంది. అర్థమవుతుందా? గ్యాస్ సిలిండర్ అయిపోతే ప్రార్థన చేసిందట. దేవదూతలు యేసుక్రీస్తు వారు మరి పట్టుకొచ్చి ఇచ్చేసారు. ఇప్పుడు గమనించండి, కొన్ని జరగని కార్యాలు ఉన్నాయి. అవి ఎందుకు చెప్తున్నారో మనకు తెలియదు, కానీ వాటి వల్ల ఏంటంటే, ఆ సాక్ష్యాల వల్ల ఏంటంటే యేసుక్రీస్తు వారిని అపహసించేవారు ఎక్కువ మంది అయిపోయారు. మన సాక్ష్యం విన్న తర్వాత కొంతమంది బలపడాలి. ఇప్పుడు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ సాక్ష్యం విన్న తర్వాత యాయిరు విశ్వాసం ఏమైంది? ఇంకా బలపడింది. అర్థమవుతుందా? ఈ పక్కన ఉన్న వాళ్ళు ఆగిపోమని ఈయన ఆగిపోవట్లేదు, ఈ పక్కన ఉన్న వాళ్ళు అపహసిస్తున్నా ఈయన అపహసించట్లేదు, సైలెంట్గా చూస్తున్నాడు. ఆయన కార్యం చేస్తాడని చూస్తున్నాడు. వస్త్రపు చెంగే ముట్టుకుంటే కార్యం జరిగిపోయిందంటే ఖచ్చితంగా నా పాప కూడా తిరిగి లేస్తుంది, ఆయన నిద్రపోతుందేమో, నిజంగా నిద్రపోతుందేమో అని అలా చూస్తున్నాడు. ఒక సాక్ష్యం విన్న తర్వాత ఏం జరగాలంటే విశ్వాసం విషయంలో ఇంకా బలపడాలి. అర్థమవుతుందా? సాక్ష్యం విన్న తర్వాత అపహాస్యాలు జరిగే ప్రమాదం ఈరోజు జరుగుతుంది. వెటకారాలు ఆడుతున్నారు అందరూ. అర్థమవుతుందా? ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒక సాక్ష్యం విన్నాను. ఒక సాక్ష్యం నేను డైరెక్ట్గా విన్నాను. ఏంటంటే వాళ్ళ గేదెకి జ్వరం వచ్చిందట. వాళ్ళ గేదెకి జ్వరం వచ్చిందట. ఆ జ్వరం కోసం ప్రార్థన ముందు పట్టుకెళ్ళేసి ఆవిడ రాసిందట. రాసిన తర్వాత గేదెకి స్వస్థత కలిగిందట. ఆ స్వస్థత కలిగిన తర్వాత ఏదో జరిగింది సంథింగ్, మా గేదె ఆరోగ్యంగా ఉంది, పేడేసింది, పాలేస్తుంది అని చెప్తుంది ఆవిడ. అర్థమవుతుందా? ఆ సాక్ష్యం ఎక్కడ చెప్తున్నారంటే సంఘంలో చెప్తే పర్వాలేదు. ఎక్కడ చెప్పాలి? అది చర్చిలోనే చెప్పాలి. దేవుడు ఒక గేదె చచ్చిపోవడం అని చిన్న విషయం కాదు కదండి. ఇప్పుడు మనకు అది వెటకారంగా ఉండొచ్చు, అది మనకు వెటకారంగా ఉండొచ్చు, కానీ ఒక ఇంట్లో ఒక గేదో ఒక ఆవో చచ్చిపోయిందంటే చిన్న విషయం కాదు. పేదవాళ్ళకి అదే ఎక్కువ, అవునా కదా? ఇప్పుడు దాని మీద ఆధారపడ్డ వాళ్ళకి అదే ఎక్కువ. ఆ సాక్ష్యం బయట వాళ్ళకి ఎలా అనిపిస్తుంది చెప్పాలి? వెటకారంగా అపహాస్యంగానే ఉంటుంది. అది వాళ్ళకి ఎక్కువ. అర్థమవుతుందా? కానీ గమనించండి, కొన్ని సాక్ష్యాలు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి, కొన్ని సాక్ష్యాలు ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. అర్థమవుతుందా? మన సాక్ష్యం ఎక్కడ చెప్తే బలపడతారో అక్కడ చెప్పించాలి. ఇప్పుడు యాయిరు కుమార్తెను స్వస్థపరిచిన తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని యేసుక్రీస్తు వారు చెప్తారు. అంతకుముందు సందర్భంలోనే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ సాక్ష్యాన్ని ఏం చేయమన్నారు? అందరిలో చెప్పించారు. అర్థమవుతుందా? అందరిలో సాక్ష్యాన్ని చెప్పించారు. కొన్నిసార్లు ఏం చేశారు? ఒక్కసారి మీరు బాగా ఆలోచన చెప్పండి. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో సాక్ష్యం చెప్పించారు, యాయిరుతో మాత్రం ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు. ఎందుకంటారు? అపహసించేవారు ఉన్నారు. ఇంకా యాయిరు ఉద్యోగం ఏంటి? సమాజ మందిరపు అధికారి. ఇప్పుడు ఈయన బతికించిన తర్వాత యూదులు ఏం చేస్తారంటే వచ్చి చంపేసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకు? యేసుక్రీస్తు వారు అంటే పడదు, నచ్చదు. కాబట్టి గమనించండి, కొన్నిసార్లు సాక్ష్యాలు ఆయనే చెప్పించాడు, కొన్నిసార్లు సాక్ష్యాలు చెప్పొద్దు అని చెప్పాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొన్ని సాక్ష్యాలు మనం పంచుకోవచ్చు, కొన్ని సాక్ష్యాలు పంచుకోకూడదు. కొన్ని సాక్ష్యాలు అందరికీ చెప్పవచ్చు, అన్ని జనులకు కూడా. కొన్ని సాక్ష్యాలు సంఘానికి మాత్రమే చెప్పాలి. అర్థమవుతుందా? మనల్ని బట్టి దేవుని నామం ఎంత మాత్రం వినాలి. దేవుని నామం అవమానపరచబడకూడదు అని అంటే మనం చెప్పే సాక్ష్యాల్లో కూడా ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎప్పుడు ఏది మాట్లాడాలి. ఆయన నిజంగానే కార్యం చేశాడు.
కానీ అది చెప్పడం వల్ల ఎదుటివారు బలపడతారా లేదా అనేది కొంచెం ఆలోచించి చెప్పడం అనేది మంచిది. ఇప్పుడు ఆ పాప ఏం చేస్తుందని చెప్పారు యేసుక్రీస్తు వారు? నిద్రపోతుంది. అంటే ఈ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆ పాపతో మాట్లాడుతున్నారు. చూద్దాం, చూడండి తర్వాత. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తల్లి తాకుమని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా నెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగిన. ఏం చేస్తుందట? తల్లి తాకుమి అని చెప్పారట. అంటే చిన్నదానా లెమ్మని చెప్పి. ఇది గ్రీకు భాష, క్షమించండి, అరమిక్ భాష. యేసుక్రీస్తు వారు ఎక్కువగా అరమిక్ పదాలు, అరమిక్ భాష మాట్లాడినట్లుగా మన బైబిల్ గ్రంథంలో మనకి కొన్ని పదాలు మనకు కల్పిస్తాయి. ఏలి ఏలి లామా సబక్తా అని యేసుక్రీస్తు వారి శిలువలో పలికిన మాట, అది అరమిక్ పదం. ఇది కూడా అరమిక్ పదం. తలి తాకుమి అన్నారట, అంటే చిన్నదానా. ఇప్పుడు ఎవరు లేమంటారు? లేవమని ఎవరని చెప్తారు? పడుకున్న వాళ్ళని, లేకపోతే కింద ఉన్న వాళ్ళని పైకి లేవమని చెప్తారు, అంతేనా? ఆయన ముందే చెప్పారు ఏమని? ఈ పాప నిద్రపోతుంది. అందుకే ఆయన చెప్తున్నారు ఏమని? చిన్నదానా లెమ్మని. నిజానికి ఆ పాప నిద్రపోవట్లేదు, చచ్చిపోయే ఉంది. ఆయన తన మరణం మీద ఆయనకు అధికారం ఉందని మరొకసారి నిరూపిస్తున్నారు. ముందు చాలాసార్లు నిరూపించారు, మరొకసారి వారికి నిరూపిస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళందరికీ ఏం కలిగిందో చూద్దాం. చూడండి 42వ వచనం. ఆమె 12 సంవత్సరాల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడట ఏమని? జరిగింది ఎవరికి చెప్పొద్దని. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, కొన్నిసార్లు దేవుడు ఆయనే చెప్పమన్నాడు, కొన్నిసార్లు చెప్పొద్దు అన్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, యాయిరు విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన కొన్ని సాక్ష్యాలు చెప్పించాడు. యాయిరు విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన కార్యాన్ని చేశాడు వెళ్ళే మార్గంలో. అర్థమవుతుందా? ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆవిడికి ఆ రోజే స్వస్థత కలిగింది, ఆ రోజే రావాలనిపించింది. అర్థమవుతుందా? ఒకరి విశ్వాసాన్ని బలపరచడానికి ఇంకొకరికి కార్యాలు జరుగుతాయి. జాగ్రత్తగా, ఒకరి విశ్వాసాన్ని బలపరచడానికి, ఒకరి విశ్వాసం ఇంకా ఎదగటానికి, దేవుని విషయంలో ఇంకా విశ్వాసాన్ని చూపించడానికి కొన్ని అద్భుత కార్యాలు దేవుడికి ఇప్పటికీ చేస్తాడంటే ఇప్పటికీ చేస్తాడు. ఆ సాక్ష్యాలు పంచుకోవచ్చు అంటే ఏ సాక్ష్యాలు పంచుకోవాలో మనం తెలుసుకున్నాం. కొన్ని సాక్ష్యాలు పంచుకోవచ్చు, కొన్ని సాక్ష్యాలు పంచుకోకూడదు. ఇప్పుడు గమనించండి, జాగ్రత్తగా విందాం. మనల్ని విశ్వాసంలో డౌన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ మాటలు ఏం చేయకూడదు? లక్ష్య పెట్టకూడదు. ఎవరి మాటలు లక్ష్య పెట్టాలి? చూడండి, ప్రభు ఎంతలా బలపరుస్తున్నాడంటే ఆయన వస్తానని చెప్పాడు, కూడా వెళ్తున్నాడు. మార్గం మధ్యలో వాళ్ళు వచ్చి బలహీనపరిచే ప్రమాదం ఉందని ముందే ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ద్వారా బలపరిచేస్తున్నాడు. అర్థమవుతుందా? వీళ్ళు బలహీనపరిచేస్తారు, వచ్చి విశ్వాసాన్ని డౌన్ చేస్తారు. ఈ సమాజ మందిరపు అధికారి అయినప్పటికీ, ఇంత ఉద్యోగంలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ వచ్చి నా పాదాల మీద పడుతున్నాడు. ఇప్పుడు సాధారణంగా ఆలోచించండి, చాలామంది ఉద్యోగులు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ ఉద్యోగులు ఏం చేస్తారంటే, మేము క్రైస్తవులు అని చెప్పుకోరు. వాళ్ళు ఉన్న చోట మేము క్రైస్తవులు, మేము చర్చికి వెళ్తాం అని చెప్పరు. ఎందుకు? ఉద్యోగాలు పోతాయని కొంతమంది. ఇప్పుడు మనం చాలామంది సర్టిఫికెట్లో ఏమని రాసుకుంటాం అంటే హిందూస్ అని. ఎందుకు? రావాల్సినవి రావని. అర్థమవుతుందా? దేవుని చిత్తమైతే ఒకవేళ నాకు వివాహం అయితే పిల్లలు పుట్టే నేను ఖచ్చితంగా క్రిస్టియన్స్ అనే రాయటొస్తాను, రావాల్సినవి రాకపోయినా ఖచ్చితంగా అలాగే రాయటొస్తాను. ఇప్పుడు గమనించండి, కొన్ని చోట్ల మేము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కొంతమంది ఉద్యోగస్తులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, వాళ్ళు ధైర్యంగా చెప్పుకోరు. కానీ యాయిరులో ఉన్న గొప్పతనం ఏంటంటే వచ్చి ఏం చేస్తున్నాడట చెప్పాలి? వచ్చి పాదాల మీద పడుతున్నాడట. తను ఒక గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారిని ఆశ్రయించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతటి స్థితిలో ఉన్నవారైనా ప్రభు వారి పాదాల మీద ఖచ్చితంగా ప్రతి మోకాలు ఏం చేయాలి? ఆయన నామాన్ని వంగాల్సింది. అర్థమవుతుందా? మనం ఎంత గొప్పవారం అయినప్పటికీ ఆయన ముందు తక్కువే కదండి.
ఆయన ముందు ఖచ్చితంగా తక్కువ. ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ అద్భుత కార్యాలు జరిగించే ముందు మీకు కొన్ని రుజువులు కూడా చూపిస్తారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఆత్మీయంగా బలపడటం కావచ్చు, లేకపోతే మీరు ఆత్మీయంగా బలపడలేకపోతున్నారు, ఇది అవ్వదు అనుకుంటున్నారు అనుకోండి, ఆత్మీయంగా బలంగా ఉన్న వారిని మీ పక్కన నిలబెట్టి చూపిస్తాడు. చూడు, నేను వీళ్ళకి తోడుగా ఉన్నాను, వీళ్ళు నిలబడ్డారు, కాబట్టి నువ్వు కూడా ఏం చేయగలవు, నువ్వు నిలబడగలవని నీకు కొన్ని సాక్ష్యాలు చూపిస్తాడు ఆయన. అర్థమవుతుందా? నువ్వు నిలబడగలవని కొన్ని సాక్ష్యాలు చూపిస్తాడు. ఈ కార్యం జరగదు అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో కొన్ని బలమైన సాక్ష్యాలు నీకు వినిపిస్తాడు, కొన్ని కార్యాలు నీ కళ్ళ ముందే చేస్తాడు. ఈ కార్యాన్ని బట్టి నీకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది, విశ్వాసం వస్తుంది. వాళ్ళ జీవితంలో జరిగింది కాబట్టి నా జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతుందని నువ్వు నమ్ముతావు. ఆయన మన విశ్వాసాన్ని అంచెలంచెలుగా ఎదిగింపజేస్తున్నాడు. ఇంకా మన విశ్వాసంలో చక్కని రీతిలో ఎదుగుతుంగాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చెప్పిన మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. ఈ మాటలను బట్టి మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. అందులో ఆసక్తి కలిగి కొద్ది నిమిషాలు ప్రార్థించండి. ఏదైతే కార్యాన్ని ఆశిస్తున్నారో ఆ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ప్రార్థించండి. అది జరగదు, అవ్వదు అనే మాటలు ఎవరైనా చెప్తున్నప్పటికీ, బలహీనపరిచేవారు ఉన్నప్పటికీ దయచేసి వారి మాటల మీద లక్ష్య పెట్టొద్దు. ప్రభువే చెప్తున్నాడు, వారి మాటల మీద లక్ష్య పెట్టొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. నేను బలహీనపరిచేవారు ఎవరు ఉన్నప్పటికీ నువ్వు నమ్మిక ఉంచితే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. ప్రార్థించాలి. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా కూడా అద్భుతమైన ప్రశస్తమైన నామానికి వేలవందనాలు తండ్రి. తండ్రి దేవా, ప్రభా, ఇప్పటివరకు ప్రభా మా విశ్వాసాన్ని మీరు బలపరిచిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. విశ్వాసం విషయంలో ప్రభా ఆత్మీయంగా ప్రభా తండ్రి బలహీనపరిచేవారు ఉన్నప్పటికీ తండ్రి వారి మాటలు లక్ష్య పెట్టొద్దని, విశ్వాసం మాత్రం ఉంచితే ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయో కొన్ని రుజువులు చూపించి బలపరిచి ప్రభా తండ్రి అల్ప విశ్వాసంతో ఉన్న వాళ్ళని బయటికి పంపించి ప్రభా మీరు కార్యం జరిగించారు. ప్రభా మా జీవితాల్లో కూడా మమ్మల్ని బలహీనపరిచేవారు ప్రభా, మా జీవితాల్లో అల్ప విశ్వాసం తండ్రి రావడానికి మాటల ద్వారా ప్రోత్సహించేవారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారిని తండ్రి మా నుంచి దూరం పెట్టండి తండ్రి. వారి మాటలు మేము లక్ష్య పెట్టకుండా విశ్వాసం విషయంలో అంచెలంచెలుగా ఎదగటానికి తండ్రి మీరు చూపించిన ప్రతి కార్యాన్ని చూస్తూ దానిని బట్టి ప్రభు తండ్రి మేము విశ్వాసంలో ఎదుగుతూ తండ్రి నీలో తండ్రి ఇంకా తండ్రి నాటబడటానికి విశ్వాసం విషయంలో తండ్రి అంచెలంచెలుగా ఎదగటానికి తండ్రి కృప చూపించండి, కృపలో భద్రపరచండి తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభు తండ్రి వీళ్ళు దేనికోసమైతే ప్రార్థిస్తున్నారో, దేనికోసమైతే ఆశపడుతున్నారో, ఈ కార్యం జరగదని మనుషులు ఏదైతే తండ్రి నిర్లక్ష్యపరిచే తండ్రి ఆ మాటలు చెప్తున్నారో ప్రభు తండ్రి, బలహీనపరిచే మాటలు చెప్తున్నారో ప్రభు, ఇది అవ్వదు, గాల్లో దీపం పెట్టి అనవసరమైన తండ్రి దేనికోసం అయితే చెప్తున్నారో ప్రభు తండ్రి ఆ కార్యం మీరు తొందరలోనే జరిగించబోతున్నారు. వారి మాటల మీద మీరు లక్ష్యం ఉంచొద్దని తండ్రి మీరు తెలియజేశారు ప్రభు తండ్రి. విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడానికి దాన్ని కృప దయచేయండి, కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో మీ సహాయం దయచేయమని కృపలో భద్రపరచండి తండ్రి. ఆత్మదేవ మీ కార్యాలు జరిగించండి తండ్రి. మీరు ప్రతి ప్రార్థనకి జవాబులు ఇచ్చుకుంటూ ప్రభు తండ్రి అనేకమైన కార్యాలు జరిగించారు తండ్రి. ఇంకా జరగాల్సిన అనేక కార్యాలు ఉన్నాయి ప్రభు తండ్రి. వాటి విషయం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు తండ్రి. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రభు తండ్రి ప్రతి కార్యాన్ని జరిగిస్తుందని తండ్రి మీకు తెలియజేశారు. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభు తండ్రి. రోగులు స్వస్థపరచండి తండ్రి. బలమైన కార్యాలు మీరు జరిగించండి. ఏదైతే ఆశపడుతున్నారో బిడ్డల ప్రభు తండ్రి ప్రతి కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటూ ప్రభులో భద్రపరచమని, విశ్వాసం విషయంలో ఎంత మాత్రం తగ్గిపోకుండా ప్రభు తండ్రి అంచెలంచెలుగా ఎదగటానికి కృప దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పెట్టాడు వేడుకుంటుంటాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ద్రాక్షరసం కోసం వాక్య పట్టణం